వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కృష్ణ చైతన్య అని. ఇవాళ మనతో పాటు ఇంద్రనీల్ గారు ఉన్నారు, ఎనలిస్ట్. ఇవాళ మనం ఆయనతో పాటు తెలుసుకుందాం అసలు రాజధానిలో భూమి మళ్ళీ ఎందుకు కావాలంటున్నారు ముఖ్యమంత్రి గారు, లేకపోతే గతంలో తీసుకున్న భూమి ఎందుకు సరిపోవట్లేదు అనేది తెలుసుకుందాం. నమస్కారం ఇంద్రనీల్ గారు. నమస్తే సార్. ఛానల్ సార్, ఏంటి సార్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా భూమి కావాలి అని చెప్పి ల్యాండ్ పూలింగ్ మళ్ళీ కొత్తగా చేయాలన్నారు. తర్వాత కొంత భూమి సరిపోదా, లేకపోతే ఏదైతే ల్యాండ్ పూలింగ్ గతంలో చేసిందో అది కంప్లీట్గా రైతులు గీయటం వరకే సరిపోతుందంటారా? అసలు హైదరాబాదు మహానగరాన్ని చిత్రపటం అంటే ఆ పటంలో ఏది ఎక్కడ ఉండాలో నేనే డిసైడ్ చేశాను, నేనే అమర్చాను అనే స్థాయిలో చెప్పుకునే పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు 2014లో రాజధానిని ఫైనలైజ్ చేసేటప్పుడు హైదరాబాదు లాంటి మహానగరాన్ని నిర్మిస్తాననే కదా చెప్పారు. సింగపూర్ని ఒక ఎగ్జాంపుల్గా చూపించారు. ఇంతలా చెప్పి నేనే నిర్మించా అని చెప్పిన హైదరాబాదు అని చెప్తూ మరి మీరు నిర్మించిన హైదరాబాదు లాంటి నగరం నిర్మించడానికి ఇది సరిపోదు అన్నప్పుడు 2014 నుంచి 19 మధ్య రాజధాని విషయంలో కానీ అక్కడ 29 గ్రామాల ద్వారా తీసుకున్న ల్యాండ్ కానీ ఇది సరిపోదు, ఇది ఒక తప్పుడు నిర్ణయం అని ఆయన మాటల్లో అర్థమవుతుందా? ఇప్పుడు ఏమంటున్నారు, ఈ 29 గ్రామాలు ఈ 33,000 ఎకరాలు అనేది హైదరాబాదు లాంటి మహానగరాన్ని నిర్మించడానికి సరిపోదు, కొత్తగా ల్యాండ్ ఇమ్మని అడుగుతున్నారు. రెండో పక్కన ఏం చేస్తున్నారు, సిఆర్డీఏ కానివ్వండి, మంత్రి నారాయణ గారు కానివ్వండి, రాజధాని రైతుల సమస్యలు మేము రాబోయే 6 నెలల్లోనో 3 నెలల్లోనో ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని సమస్యలు పరిష్కరిస్తామని చెబుతున్నారు. 2015-16 నుంచి ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, రిజిస్ట్రేషన్లు చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే దగ్గర 10 సంవత్సరాల తర్వాత కూడా రైతుల సమస్యలు అలాగే ఉంటే, అంటే ఈ స్టేట్మెంట్ కూడా చూడండి, రాబోయే 3 నెలల్లో పరిష్కరించగలిగే సమస్యలు అయితే మరి 18 నెలలు ఏం చేశారు ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత? అంటే అధికారంలోకి వచ్చేటప్పుడు రెండింటిని ధ్యేయంగా ప్రకటించుకున్నారు వాళ్ళు. అంటే రాష్ట్ర ప్రజలు ఓటింగ్ చేసే తీరు కానివ్వండి, ఎస్పెషల్లీ గుంటూరు, కృష్ణా ఈ ప్రాంత వాసులు కానివ్వండి, అమరావతి రాజధాని అనేది ఒకటి, పోలవరం పూర్తి చేయటం ఒకటి, ఈ రెండింటిని అయితే హై ప్రయారిటైజ్ కింద ప్రజలు కన్సిడర్ చేశారు. దీన్ని ఓటింగ్ రూపంలో చూపించారు. అందుకే వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది, టీడీపీ గెలిచింది అనేదే వాస్తవం. అయితే మరి ఈ 18 నెలల కాలంలో ఎందుకు సమస్యలు పరిష్కరించలేదు? 3 నెలల్లో పరిష్కరించగలిగిన సమస్యలు మీరు రాబోయే 3 నెలల్లో పరిష్కరిస్తా అంటున్నారు, ఈ 18 నెలలు ఎందుకు పరిష్కరించలేదు? 2 ఇంకోటి చూడండి, రైతులు అసలు ఏం జరిగింది రాజధాని భూమిలో? రైతులు ఫస్ట్ ల్యాండ్ ఇచ్చారు, ల్యాండ్ని క్లియర్గా రిజిస్ట్రేషన్ చేసేసారు గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఏం చేసింది, రైతులకి రిటర్నబుల్గా వాళ్ళు ఏదైతే ప్రకటించారో అంటే 1000 గజాల రెసిడెన్షియల్, 250 గజాల కమర్షియల్ ప్లాట్స్ అనేది వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటే అలాట్మెంట్ ఇచ్చారు, దాన్ని అమ్ముకోవటమే. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత కూడా రాజధానిలో రైతులు ఇచ్చినవి కానీ వాళ్ళకి అలాట్ చేసిన ప్లాట్స్ కానివ్వండి, వాటికి బౌండరీస్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఎలాంటి డెవలప్మెంట్ నోచుకోలేదు. అంటే అలాట్మెంట్ అయిన కనపడుతున్నాయి సార్ ల్యాండ్. ఇప్పుడు మీరు హైదరాబాదు శ్రీశైలం రోడ్లోనో లేదు సంగారెడ్డి సైడ్ వెళ్తే ప్లాటింగ్ బిజినెస్ ఎలా జరుగుతుంది? జస్ట్ మనకి సున్నం పోసేసి ఈ ప్లాట్ నీది, ఈ ప్లాట్ నీది, ఇది అద్దురాయి ఇది నీది అంటారు కదా. అంతకు మించి రాజధానిలో ఏం జరగల పాపం రైతుల ప్లాట్స్ విషయంలో నేను చెబుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, రైతులేమో ల్యాండ్ ఇచ్చేశారు, రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయింది. గవర్నమెంట్ కూడా వీళ్ళకి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసింది, ఆన్ డాక్యుమెంట్ ఉంది. ఇప్పుడు క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. కానీ కొంతమంది రైతుల విషయంలో ఏమైందంటే వీళ్ళు ఎండోన్మెంట్ భూముల్ని కూడా వీళ్ళకి అలాట్ చేశారు. ఎండోన్మెంట్ నుంచి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి క్లియరెన్స్ రాలే, కోర్టులో ఉంది. సో రైతు తన భూమిని ఏమో గవర్నమెంట్కి రిజిస్టర్ చేసి, గవర్నమెంట్ కూడా అంతే క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్ను కదా వీళ్ళకి రిజిస్టర్ చేయాలి. అలా జరగల కొంతమంది రైతుల విషయంలో. వాళ్ళు ఇప్పుడు ఈ 10 సంవత్సరాలుగా అవసరం ఉన్నా కూడా, పిల్లల పెళ్ళిళ్ళు ఉండా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా అమ్ముకోలేరు. వాళ్ళకి క్లియర్గా ఒక నోటీస్ ఇస్తారన్నమాట, ఇది కొంచెం పెండింగ్ ఉంది, ఇది కోర్టు క్లియరెన్స్ పెండింగ్ ఉంది అంటారు. కోర్టు క్లియరెన్స్లు అలాంటి డిస్ప్యూట్ ల్యాండ్ని రైతు అలా ఇవ్వలేదు కదా. రైతు ఏమి ఇచ్చాడు, తన క్లియర్ టైటిల్ ఇచ్చాడు. రెండోది ఏంటి, మీరు కానీ చెక్ చేసుకుంటే చంద్రబాబు గారు ఇలాంటి ఇష్యూస్ అడ్రస్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ఏం చేశారు, నేషనల్ గవర్నమెంట్ ఇష్యూ రిలేటెడ్ అవ్వచ్చు, దేవాదాయం సంబంధించినవి అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, లేదు అంటే అటవీ శాఖకు సంబంధించినవి అవ్వచ్చు, ఈ ప్రాంతంలో మేము పూల్ చేసుకున్న కాడ ఏమున్నా కూడా మాకు అలాట్ చేసేయండి, మేము రైతులకు క్లియర్ చేసుకుంటాం అన్నారు. ఇది 10 సంవత్సరాలు జరిగిన ఇప్పటివరకు క్లియర్ అవ్వాలా.
అంత ఈజీ కూడా కాదు. కొంతమంది రైతులు ఏంటి ల్యాండ్ పూలింగ్ని అబ్జెక్ట్ చేసి కోర్టుకు వెళ్ళారు, నేను ల్యాండ్ ఇవ్వను ప్రభుత్వానికి అని కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భూములు అంటే ఇప్పుడు గవర్నమెంట్కి వాళ్ళు ఇంకా ఇవ్వాల ల్యాండ్, వాళ్ళ ల్యాండ్స్లో కూడా ల్యాండ్ అలాట్మెంట్ జరిగినాయి. అంటే నా క్లియర్ టైటిల్ ల్యాండ్ నేను ప్రభుత్వానికి ఇచ్చా, ప్రభుత్వం అంటే క్లియర్ టైటిల్ నాకు ఇవ్వాలి కదా, ఇవ్వకపోగా ప్రభుత్వానికి ఇవ్వడానికి అబ్జెక్ట్ చేసి కోర్టుకు ఎక్కిన వ్యక్తి ల్యాండ్లో కూడా అలాట్మెంట్స్ జరిగినాయి. ఇలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఆడ. సో ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉంటే ఇవన్నీ రాబోయే 3 నెలల్లో సమస్యలు పరిష్కరించే పరిస్థితి ఉందని మీరు భావిస్తున్నారు చెప్పండి. ఇంకోటి ఇప్పుడు మీరు కానీ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఆర్థిక రాజధాని వైజాగ్, మనకు అన్ని ఫెసిలిటీస్ ఉండయి, అక్కడ వనరులు అన్నీ ఉండవు కాబట్టి డెవలప్మెంట్ అనేది అక్కడే జరుగుతుంది, రాజధాని కూడా అమరావతి కూడా ఒక రాజధాని కాదు అలా, అసెంబ్లీ అక్కడే ఉంటుంది, సెక్రటేరియట్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి ఇది కూడా ఒక రాజధాని, ఆర్థిక రాజధానిగా వైజాగ్ అన్నారు. వీరు వచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఆర్థిక రాజధాని వైజాగ్ అనే చెప్పారు. ఇప్పుడు ఏ కంపెనీ వచ్చినా, ఏ డెవలప్మెంట్ రిలేటెడ్ ఒక ఫ్యాక్టరీ కానివ్వండి, ఏ డెవలప్మెంట్ వచ్చినా కూడా అన్ని వైజాగ్కే చూపిస్తున్నారు కదా కంపెనీలు. బ్యాంక్స్ అన్ని రిలేటెడ్ ఇక్కడ ఏదో శంకుస్థాపన చేశారు కదా సార్. రాజధాని అన్న తర్వాత కంపల్సరీ బ్యాంక్స్ వస్తాయి. ఇప్పుడు మీకు కొత్తగా ఒక జిల్లా వచ్చింది, ఫర్ సపోజ్ మీరు గుంటూరు ఒక ఉమ్మడి జిల్లా, ఒకప్పుడు దాన్ని 3 జిల్లాలుగా చీల్చారు. అంటే పార్లమెంట్ను ఒక జిల్లా పరిధిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకొని దాన్ని విభజించిన తర్వాత ఇప్పుడు బ్యాంకులు కానివ్వండి, ఎస్పీ ఆఫీసులు కానివ్వండి, అంటే జిల్లా హెడ్ క్వార్టర్గా అన్నీ వచ్చేస్తాయి కదా. అంటే బ్యాంకులు వస్తాయి, కలెక్టరేట్ ఆఫీస్ వస్తుంది, ఎస్పీ ఆఫీస్ వచ్చేస్తుంది, అంటే జిల్లాలో అంటే పరిపాలనా సౌలభ్యం అనేది కంపల్సరీ పెరుగుతుంది. ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా ఇంకొక 3 జిల్లాలు కొత్తగా క్రియేట్ చేశారు, ఎవరు అబ్జెక్ట్ చేయలేదు కదా, చేయట్లేదు అంటే అది మంచి పరిణామాలు. ఎందుకంటే మీకు గవర్నెన్స్ ఈజీ అవుతుంది అనమాట, రెవెన్యూ మోడల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మాచర్ల నుంచి గుంటూరు రావాలంటే 125 కిలోమీటర్లు, అదే ఇప్పుడు నరసరావుపేట వెళ్ళాలి అంటే 60 కిలోమీటర్లు. సో ఎవరికైనా కూడా ఆ గవర్నెన్స్ పెరగడం ఈజీ అవుతుంది. 10 మంది ప్రజలకి ఒక కలెక్టర్ ఉంటే ఇప్పుడు 5 ప్రజలకు ఒక కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి సర్వీస్ చేయడం ఈజీ అవుతుంది. సో కాకపోతే ఇదంతా కూడా బడ్డీనే ప్రభుత్వాల మీద, రెవెన్యూ పరంగా అంటే ఎక్స్పెండిచర్ పరంగా చూసుకుంటేనేమో జీతభత్యాలు పెరిగిపోతాయి కదా, నెంబర్ ఆఫ్ స్టాఫ్ పెరిగిపోతారు, అది ఒక కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. కానీ లాంగ్ రన్లో చూసుకుంటే ఎప్పుడైనా కూడా డీలిమిటేషన్స్ అవ్వచ్చు, పునర్విభజనలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకైతే మంచి చేస్తాయి. అలా చేసేవాడిని ఎవరు కూడా వ్యతిరేకించరు. కానీ వైజాగ్లో డెవలప్మెంట్ని అది తప్పు రాజధాని అమరావతిలోనే చేయాలి అని ఎంత గగ్గోలు పెట్టినా ప్రస్తుత ప్రభుత్వం మరి ఈ రోజున అమరావతిలో ఏం చేస్తున్నారు, వారు కూడా అన్నీ వైజాగ్కే తీసుకెళ్తున్నారు కదా. సో ఇవన్నీ ఏంటంటే ప్రజలు అనే కంటే కూడా ఆ 29 గ్రామాల రైతులు ఎవరైతే భూమి ఇచ్చారో వారు ఫస్ట్ నమ్మే పరిస్థితి కోల్పోయారు. వాళ్ళ సమస్యలను అడ్రస్ చేసి వాళ్ళ ప్లాట్స్ను డెవలప్ చేసి ముందు వాళ్ళకి చెప్పిన విధంగా ఇక్కడ ఏవేవైతే డెవలప్మెంట్స్ చేస్తానన్నారో అవి చేసే వరకు మిగిలిన వాళ్ళు పూలింగ్కి ఇవ్వటానికి ఇష్టపడే పరిస్థితిలో లేరు. కారణం ఏంటి, నమ్మకం కొంత సన్నగిల్లింది. అంటే రేపు వాళ్ళు వస్తే చేస్తారు అని నమ్మకం కాదు, ముందు అసలు వీళ్ళు ప్రామిస్ చేసిన వాళ్ళు చేస్తే కదా. ఫస్ట్ ఎవరికైతే మొదటి విడతగా తీసుకున్నారో 33,000 ఎకరాలు 29 గ్రామాల రైతుల్లో నుంచి తీసుకున్నారో వాళ్ళకి న్యాయం చేయని వాళ్ళు రేపు మనకేం చేస్తారు అనే భావన చుట్టుపక్కల గ్రామాలకు కూడా వెళ్ళిపోయింది. కానీ మీరు కానీ చూసుకుంటే ఎందుకు వీళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా భూమి అడుగుతున్నారు అంటే, ఇప్పుడు చూడండి 29 గ్రామాలను సెలెక్ట్ చేసుకుంటే 3-4 అసెంబ్లీ పరిధుల్లో ఉండి దాని ఇంపాక్ట్ అంటే ఆ అసెంబ్లీ పరిధుల్లోనే కాకుండా ఆల్మోస్ట్ ఆ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ధరలు పెరిగినాయి కదా, ఆ ఇంపాక్ట్ ఎలక్షన్కి ఉపయోగపడింది కదా. ఇప్పుడు ఆ పరిధి ఇంకా పెరిగితే ఇదంతా రాజకీయంగా మైలేజే కదా. కాకపోతే ఇక్కడ చూడండి, ఒకప్పుడు కర్నూలు తీసుకుందాం, మీకు శ్రీశైలం ప్రాజెక్ట్ కోసం రైతులు చేసిన దాన్ని త్యాగం అన్నారు, బ్యాక్ వాటర్స్ భూములు ఇవ్వడం కానీ ఉండేదైనా. ఈ రోజున చంద్రబాబు గారు ఏమంటారు, వీళ్ళని రియల్ ఎస్టేట్ కోసం ఇస్తున్నారు అనే మాట వాడొద్దు, వీళ్ళు త్యాగం చేశారు అని చెబుతారు. రెండో పక్కన ఆయన మీటింగ్లో ఏం చెబుతారు, రాబోయే రోజుల్లో ఎకరం 170 కోట్లు అవ్వబోతుంది అంటున్నారు. అంటే ఇప్పుడు ఇస్తున్నది, ఇప్పుడు మీరు తీసుకునేది 170 కోట్లు అయ్యిద్ది అని ఆశతో చేస్తే అది రియల్ ఎస్టేట్ వ్యాపారం అయిద్దా, లేదు త్యాగం అయిద్దా? అంటే రైతులను విమర్శించట్లేదు. అక్కడ మనం ఏమంటున్నామంటే క్లియర్గా ఉన్నాం, ఇచ్చారు వాళ్ళకి నష్టం జరగొద్దు, క్లియర్గానే ఉండండి. దాన్ని అన్నెసరీగా వాళ్ళు త్యాగం చేసేసారు
అంతే వాళ్ళ మీద మనకి గ్రాటిట్యూడ్ ఉండాలి, సింపతి ఉండాలి, అవసరం లేదు కదా. వాళ్ళకి మీరు ఏదైతే కాంపన్సేషన్ ఇవ్వగలమో దానికి 10 రెట్లు ఎక్కువే ఇచ్చాం. 5 లక్షలు ఎకరా ఉండేదాన్ని 2 కోట్ల ధరకి పెంచాం. సో వాళ్ళ నుంచి వ్యతిరేకత ఏం రాదు, వాళ్ళ మీద సింపతి చూపించాల్సిన అవసరం ఎవరికి ఉండదు. ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఒక పక్క అమరావతికి నది, కృష్ణానది ఒక పక్కన ఉంది, ఒక పక్కనేమో మీకు విజయవాడ డెవలప్ అయిపోయిన సిటీ ఉంది, అంటే మీరు అటు రాజధాని పెంచుకోవడానికి లేదు. ఇంకో పక్కన గుంటూరు డెవలప్ అయిపోయి ఉంది. ఎస్పెషల్లీ గుంటూరు కృష్ణా జిల్లాలు కానీ మీరు తీసుకుంటే అర్బన్ కల్చరు, అర్బన్ ఎక్కువ, అర్బన్ పీపుల్ ఎక్కువ. అంటే మీకు మున్సిపాలిటీలు ఎక్కువ ఉంటాయి గుంటూరు కృష్ణాలో. గుంటూరులో ఒక 19 నుంచి 21 దాకా ఉంటాయి, కృష్ణాలో ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. అర్బన్ కల్చర్ ఎక్కువ ఉంటుంది పట్టణాలు. అలా పట్టణాలు ఉన్న దగ్గర ఆల్రెడీ వ్యవసాయ భూములు, 2 పంటల బండి, అక్కడ కృష్ణా జలాలు అవైలబిలిటీ ఉండటం వలన మీకు ఓపెన్ ల్యాండ్స్ ఉండటమే తక్కువ. ఇప్పుడు మీకు ఒక అనంతపూర్ వెళ్ళామనుకోండి, మనం డ్రైవ్లో వెళ్తే బెంగళూరు వెళ్ళేటప్పుడు ఓపెన్ ల్యాండ్ మీకు బండలు ఎంత కనపడతాయి, 1000 ఎకరాలు కనపడతాయి. ఆ విధంగా మీకు గుంటూరు కృష్ణా ప్రాంతాల్లో ఉండదు. మీకు ఆల్రెడీ ఒక సైడ్ ఏమో నది ఉంది, ఇంకో సైడ్ ఏమో డెవలప్ అయిపోయిన విజయవాడ ఉంది, ఇంకో పక్కనేమో డెవలప్ అయిపోయిన గుంటూరు ఉంది. మీరు 29 గ్రామాల్లో 33,000 ఎకరం తీసుకున్నారు. ఆ 33,000 ఎకరాలు ఫుల్ అయిపోయినాయి అని మీరే చెబుతున్నారు. ఈ 33,000 ఎకరాలు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇది రాజధానికి సరిపోదు, ఇంకా కావాలంటున్నారు. సో సెలక్షన్ ఆఫ్ ద ప్లేస్ రాంగ్ అని ఇప్పుడు కన్నా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఇప్పుడు ఎక్స్ట్రా భూమి ఎందుకు అవసరమైంది? 3 సైడ్లు ఆల్రెడీ బ్లాక్ అయి ఉంది కాబట్టి ఓన్లీ ఒక వేనే ఉంది కాబట్టి వీళ్ళు ఎక్స్టెన్షన్ అడుగుతున్నారు. అంటే అసలు ఫస్ట్లోనే ఇలా అన్ని సైడ్లు ఎక్స్టెన్షన్ వెళ్ళగలిగే ల్యాండ్ ఒక ఏరియాను చూజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రావు కదా. సో ఓవరాల్గా చూసుకుంటే ఇందులో రాజకీయంగా అంటే ఆ ఎలక్షన్ వాతావరణాన్ని ఇంపాక్ట్ చేయడానికి అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు రాజధాని 29 గ్రామాలే కాకుండా ఈ 2 జిల్లాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ రాజధాని డెవలప్ అయ్యే కొద్దీ ల్యాండ్స్ పెరుగుతాయి అనే ఆశా దృక్పథంతో ఓటింగ్ అనేది జరిగింది కదా. ఇప్పుడు ఇంకా పెంచితే ఇంకా పెరిగిద్ది. అందువల్ల వాళ్ళు అడుగుతున్నారు తప్పితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ తీసుకున్న 29 గ్రామాల్లో 33,000 ఎకరాల్లో ఎవరైతే రైతులు ఇచ్చారో వాళ్ళందరి సమస్యను పరిష్కరించి వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ వైజ్ డెవలప్ చేసి మీకు మేము ఏదైతే చెప్పామో అది చేశాం కాబట్టి మమ్మల్ని నమ్మి ఇవ్వండి అంటే ఇచ్చే పరిస్థితి ఉందేమో కానీ, లేకపోతే బంగారంలాగా పంటలు పండే ల్యాండ్స్ వాటిని 10 సంవత్సరాలకు పైగా ఇప్పటిదాకా బీడు పెట్టుకొని వాళ్ళేదో కౌలు ఇస్తున్నారు, 30,000 ఇస్తున్నారు, ఎవ్రీ ఇయర్ 10% పెంచిస్తున్నారు అని అమ్ముకోలేక ఆడ అమ్ముకునే పరిస్థితులు లేవు, అటు డెవలప్మెంట్ లేదు. ఓన్లీ పేపర్ మీద అంటే హైదరాబాద్లో ప్లాటింగ్ బిజినెస్ జరిగినట్టు జరుగుతుందే కానీ సో అవన్నీ జరిగితే నమ్ముతారు, జరిగితే కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు అనేది నా ఉద్దేశం.